వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అండి. సో మన దగ్గర మన స్టూడెంట్ ఉన్నారు, సి లాంగ్వేజ్ నేర్చుకున్న స్టూడెంట్ తరుణ్ గారు. సో ఆయన మాటల్లోనే మన సి లాంగ్వేజ్ ఎలా మరి నేర్చుకున్నారు, లైక్ ఎలా మన కోర్స్ ఎలా ఉంది, ఆయన మాటల్లోనే మనం రివ్యూ విందామండి. హాయ్ తరుణ్ గారు. హాయ్ సార్. సో మరి మన సి లాంగ్వేజ్ కోర్స్ గురించి చెప్పండి. అసలు మీరు ఎలా మన కోర్స్లో జాయిన్ అయ్యారు, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, చెప్పండి. సి లాంగ్వేజ్ నాకు మా బ్రదర్ సజెస్ట్ చేశారు యాప్ నార్మల్ గా. పైథాన్ లైఫ్ ని పైథాన్ లైఫ్ సజెస్ట్ చేశాడు. ఫస్ట్ నేను వేరే దాంట్లో జాయిన్ అయితే నాకు తర్వాత సి లాంగ్వేజ్ ఉంది తెలిసింది. యా సో నేను సి లాంగ్వేజ్ నా ఫస్ట్ ఇయర్ లో ఉండేది కదా, కొంచెం బేసిక్స్ అన్ని వస్తాయని చెప్పి సి లాంగ్వేజ్ తీసుకున్నాను. ఓకే సో నాకు అట్లా సి లాంగ్వేజ్ అర్థమైంది. ఓకే సో మన కోర్స్ ఎలా అనిపించిందండి మీకు? బాగుంది సార్. కోర్స్ అయితే నేను బయట కన్నా నాకు ఏదైతే బాగా నచ్చింది, ఎందుకంటే ఇంటరాక్షన్ అవ్వడం కానీ, సొల్యూషన్స్ చెప్పడం కానీ, క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయటం కానీ, వాటికి Hmm. అంటే టాస్క్ కూడా కొంచెం నాకు ఈజీగా అనిపిస్తుంది. క్లాస్ వినగానే ఏమన్నా చేస్తుంటే యా నాకు ఏమన్నా టాపిక్ చెప్పగానే చేస్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తా, నేనే చేస్తూ ఉంటాను డైలీ. యా సో ప్రాక్టికల్ గా అయితే ఉంది కదా, మన మొత్తం కోర్స్ ప్రాక్టికల్ గానే ఉంది కదా. సార్ ప్రాక్టికల్ గానే ఉంది. ఓకే సో మనం కంప్యూటర్ బేసిక్స్ నుంచి అయితే మొత్తం లైక్ ఏంటి, మన కో మన కోర్స్ మొత్తం కూడా ప్రాక్టికల్ గా ఉంది కదా. బేసిక్స్ స్టార్ట్ చేసి తర్వాత సి లాంగ్వేజ్ వచ్చేసరికి మొత్తం ఒక్కొక్క కాన్సెప్ట్ ప్రాక్టికల్ గా చెప్పాం కదా. సార్ ప్రాక్టికల్ కదా సార్ మొత్తం, అంటే ఎలా ఏంటి అని. ఓకే సో మన ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఉన్నాయండి? మన కోర్స్ లో ఉన్న టాపిక్స్ ని బట్టి చివరి ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అవును సార్, ప్రాక్టికల్స్ బట్టే అంటే సేమ్ కాన్సెప్ట్ ఏముంటుందో దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని విధాలు చేయొచ్చు, అంటే ఎన్ని చేయొచ్చు, మొత్తం అట్లానే ఉంది సార్. ఓకే సో మనం డైలీ టాస్క్లు ఇచ్చామా మరి? అవును సార్, డైలీ టాస్క్. మళ్ళీ టాపిక్ వైజ్ కొన్ని క్వశ్చన్లు డిస్కస్ చేసామా? అవును సార్, క్లాస్ ఎండింగ్ లో అయితే డైలీ ఏ టాపిక్ ఆ టాపిక్ కి క్వశ్చన్స్ ఉంటే దాన్ని ఎన్ని విధాలుగా ఆన్సర్ చేయొచ్చు, అంటే దానికి ఏమేమి ఆన్సర్స్ వస్తాయి, అట్లా ఎందుకు అదే ఆన్సర్ ఎందుకు వచ్చింది అట్లా. సో మన కోర్స్ మరి మరి మిగతా వాళ్ళకు సజెస్ట్ చేస్తారండి సి లాంగ్వేజ్? మరి ఎవరికైతే బేసిక్స్ లేవు, అసలు కంప్యూటర్ బేసిక్స్ నుంచి మనం కోర్స్ ఉంది కదా, సో మీరు ఎలా సజెస్ట్ చేయగలుగుతారా? సార్ కంపల్సరీ సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే సో అంటే మనం డౌట్ సెషన్ మరి ఎప్పుడు కూడా మనం యాక్టివ్ ఉన్నామా? మరి డౌట్స్ ఏమన్నా అడిగితే చెప్పామా మరి? అవును సార్, ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, డౌట్స్ ఎక్కడైనా. యా అండి. సో తర్వాత మనం ఇప్పుడు చివరగా ఏంటి, మనం ఇదంతా అయిన తర్వాత మనం ఏంటి ప్రాజెక్ట్స్ చేయిస్తాం, తర్వాత రెజ్యూమే బిల్డింగ్ కూడా చేయించాం కదా. అవును సార్. యా సో ఇదండి, మన తరుణ్ గారు కూడా చెప్తున్నారు కదా. సో మనం సి లాంగ్వేజ్ అసలు ఫస్ట్ నేర్చుకునే లాంగ్వేజ్ ఎవరైనా కూడా, సో ఎలాంటి బేసిక్స్ లేకపోయినా మన దగ్గర వచ్చేసరికి సి లాంగ్వేజ్ మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మనం నేర్పిస్తాం. సో మీకు అరే కావచ్చు, స్ట్రక్చర్ కావచ్చు, యూనియన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం కానీ, ఫంక్షన్స్ కావచ్చు, రికర్షన్ కావచ్చు, ఇలా మంచి మంచి టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాం కానీ. అవును సార్. ఇప్పుడు మీరే చెప్పండి, మీకు లూప్స్ కాన్సెప్ట్ కావచ్చు, ఇఫ్ లూప్ ఎందుకు యూజ్ చేయాలి, అవన్నీ ఐడియా వస్తుందా? ఇప్పుడు చెప్పండి మీ మాటల్లోనే. సార్ అంటే ఇఫ్ లూప్ యూజ్ చేయడం కావచ్చు, ఫర్ లూప్ యూజ్ చేయడం కావచ్చు, ఇఫ్ ఎల్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, వైల్, ఇవన్నీ కూడా తెలుసు కదా ఇప్పుడు. అంటే లూప్స్ గురించి కావచ్చు, కండిషనల్ స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ తెలుసు కదా ఇప్పుడు. అవును సార్. యా సో చివరగా మీరు ఏదైనా ఎండింగ్ చెప్పేయండి, నేను ఎండ్ చేస్తానండి, మనం ఫీడ్బ్యాక్ కూడా. నార్మల్ గా అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ చూసాను. నేను బయట తెలుసుకున్నది ఎందుకు డిఫరెన్స్, రెండింటికి ఎందుకు డిఫరెన్స్. నార్మల్ గా అయితే నేను బేసిక్ గా నేను ఫోన్ లో కూడా చూస్తే నాకు అర్థమైంది ఎందుకు నెక్స్ట్ ఇదే వస్తుంది ఆల్ఫాబెటికల్ గా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ నొక్కితే నాకు లెటర్ వచ్చింది సార్, సెకండ్ లెటర్ ఏబి అన్నట్లు. అలా ఎలా వస్తుంది, ప్రోగ్రామింగ్ ఏంటి, సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఎలా రన్ అవుతుంది, అలా నాకే అర్థమవుతుంది. డిఫరెన్స్ చాలా అర్థమైంది నాకు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చూసినప్పుడు సి లాంగ్వేజ్ లో ప్రతి ఒక్క లైన్ మీకు అర్థమవుతుందా? సార్. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి చెప్పాము, మరి ఏ లైన్ ఎందుకు వస్తుంది, అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఒక లైన్ రాస్తున్నాం అంటే ఎక్స్ప్లెయిన్ చేసామా? అవును సార్. అవును అదే అండి, చూడండి. సో మనం ప్రతి ఒక్కటి ప్రోగ్రామింగ్ లో ఇప్పుడు మనం ఒక కోడ్ ఎందుకు ఒక లైన్ రాస్తున్నామంటే ఆ లైన్ యొక్క మనం మీనింగ్ కూడా చెప్తున్నాం. సో ఎలాంటి బేసిక్స్ లేకపోయినా, మీకు కంప్యూటర్ బేసిక్స్ అనేవి మీకు ఎలాంటివి లేకపోయినా, తర్వాత సి లాంగ్వేజ్ మీకు అసలు స్టార్ట్ చేయకపోయినా, మనం కంప్యూటర్ బేసిక్ నుంచి సి లాంగ్వేజ్ వరకు ఈ కోర్సులో మనం నేర్పిస్తామండి. సో ఇది మీరు తరుణ్ గారి మాటల్లోనే విన్నారు. సో థ్యాంక్ యూ తరుణ్ గారు. ఓకే.